హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ అలా సాగిపోతూ ఉంది. మధ్యలో చేస్తూ మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ చేస్తూ మళ్ళీ గ్యాప్. సో అలా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నానండి. సో మధ్యలో అందుకనే గ్యాప్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి డైట్ అండ్ ఫుడ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా ఈ 1 వీక్ చేసిన వీడియోస్ అన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఎడిట్ చేసి రోజుకొకటి లేకపోతే డే బై డే అట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 48. అసలు వెయిట్ లాస్ అవ్వడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఈ మధ్య 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. సో నేను చాక్లెట్స్ తినేసాను, ఐస్ క్రీమ్స్ తిన్నాను, బయట ఫుడ్, బిర్యానీ ఇట్లాంటివన్నీ చాలా తినేసాను. సో ఇప్పుడు ఆ క్రేవింగ్స్ అన్నీ పోగొట్టుకొని మళ్ళీ నా మైండ్ని, నా థాట్స్ని నేను బాగా మళ్ళీ స్ట్రాంగ్ చేసుకొని నేను ఎలాగైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయి నేను మళ్ళీ నా డైట్ని నేను స్టార్ట్ చేశాను. సో కొంచెం టఫ్ అయినా పర్లేదు, ఎలాగైనా ట్రై చేస్తానండి. మైండ్ కొంచెం మనం స్ట్రాంగ్గా అనుకొని మనం వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఆ థాట్తో కనుక మనం కొంచెం సెట్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో మెయిన్ వెయిట్ లాస్ అవ్వటం వల్ల నా మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను అది బిల్డ్ చేసుకోగలను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా కాన్ఫిడెన్స్ అస్సలు చాలా తక్కువ అంటే బాడీ షేమింగ్ నాకు నేను చేసుకోవటం, బిఫోర్ బేబీ నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అన్న థాట్స్, అయ్యో ఇంతకుముందు నా డ్రెస్లు ఏం పట్టట్లేదు, ఇవి ఎక్కువ ఉండే అనమాట ఈ ఆలోచనలు. ఈ ప్రెజెంట్ ఇప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే బిఫోర్ బేబీ నేను చాలా సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు నేను ఇంత లావ్ అయిపోయాను, అసలు ఏంటి నేనేం తినకపోయినా ఎందుకు నేను ఇంత వెయిట్ గెయిన్ అయిపోయానన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. అప్పుడు అసలు చాలా సన్నగా ఉండేదాన్ని, మంచిగా జిమ్ చేసేదాన్ని, వెయిట్ కూడా బాగా లిఫ్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. అప్పుడు నేను 54 kgs ఉంటే ఇప్పుడు 64, 74 అట్లా ఆ వెయిట్కి వచ్చేసాను అనమాట. సో అంతకు ముందులా నేను ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి, సన్నగా అవ్వాలి, నా గోల్ని నేను ఎలాగైనా రీచ్ అవ్వాలి, ప్రీవియస్ వీడియోస్లో ఎట్లాగైతే ఉన్నానో అట్లా ఉండాలి అని చెప్పి, మీరు నమ్ముతారో నమ్మరో నా రూమ్లో నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను అనమాట ఫోటోని. సో ఇది ఇంతకు ముందు ఉన్న బాడీ స్ట్రక్చరు. సో ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయావు, నువ్వు ఎలాగైనా దాన్ని రీచ్ అవ్వాలని చెప్పి అనుకొని ఒక గట్టిగా అనుకొని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చాలామంది సిస్టర్స్ ఏమడిగారంటే, సిస్టర్ అంతకుముందు చేసిన జిమ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఏదన్నా ఒకటి ఉంటే పోస్ట్ చేయండి మేము చూస్తామని అడిగారు. సో లాస్ట్లో నా వీడియోస్ అన్ని కంప్లీట్ లాస్ట్ వీడియోస్లో నా ఓల్డ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూడండి. యాక్చువల్లీ నా పార్ట్నర్ నేను నా ఓల్డ్ జిమ్ నుంచే కలిసి వర్కౌట్స్ చేసేవాళ్ళం. మధ్యలో నేను మానేశాను, తను కంటిన్యూస్గా చేస్తూ ఉంది. సో సేమ్ అదే ఫోటో నేను మళ్ళీ మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను, చూడండి. అప్పుడు తను ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బూస్ట్ నాకు కొంచెం పెంచినట్టు ఉంటుంది. ఎందుకంటే నేనేం వీడియోస్ తీస్తున్నాను, ఏం పోస్ట్ చేస్తున్నాను, నేను ఏం తింటున్నాను అని కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే నాకు ఇంకొంచెం చేయడానికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఆఫ్టర్ బేబీ మనం ఎంత కంట్రోల్ చేసినా సరే కొంతమంది బాడీ టైప్ని బట్టి వాళ్ళు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. బట్ చాలామంది ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతారనమాట. బేబీ పౌచ్ కింద సి-సెక్షన్ ఉన్న వాళ్ళకైతే పర్టికులర్గా ఆ బేబీ పౌచ్ అనేది కింద ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో దాన్ని కూడా కంట్రోల్ ఎట్లా చేసుకోవాలంటే బై లక్కీలా ఏంటంటే ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. జస్ట్ వెయిట్ గెయిన్ అయ్యాం అంతేను. ఆ వెయిట్ గెయిన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఒకటి మనం తెలుసుకొని ఆ డైట్ని స్ట్రిక్ట్గా మనం ఫాలో అయ్యి కొంచెం వర్కౌట్స్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేస్తుంటే అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అనిపించింది నాకు. ఇంకా చాలామంది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ దాని తర్వాత కొన్ని
ఏంటంటే వెయిట్ గెయిన్తో పాటు థైరాయిడ్ వస్తుంది, కొంతమందికి షుగర్ అటాక్ అవుతుంది, పీసీఓఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బై గాడ్ గ్రేస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, జస్ట్ వెయిట్ గెయిన్ ఒక్కటే అయ్యామన్నమాట. ఆ ఒక్కటి కొంచెం కంట్రోల్ చేసుకొని నేను ఎలాగైనా తగ్గించుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు నా 48 days కంటిన్యూస్గా పెట్టేస్తున్నానండి. మళ్ళీ నేను ఇప్పుడు 47 days చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి, అంటే నేను మధ్యలో ఒక గ్యాప్ తీసుకున్నాను కదా, ఒక 15 days. ఆ గ్యాప్ నుంచి మళ్ళీ 1, 2, 3 ఏమొస్తాను కంటిన్యూస్గా మళ్ళీ 48, 49 ఇట్లా కంటిన్యూషన్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను 47 days ఎక్కడైతే మిస్టేక్ నా లాస్ట్ ప్రీవియస్ వీడియో పెట్టాను, నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు చేయొద్దన్న వీడియో. ఇన్కేస్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ చేశాను అన్న వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ డ్రాప్ అయిపోయాను అని. సో అందుకని మళ్ళీ ఫస్ట్ నుంచి రాకుండా కంటిన్యూషన్ వీడియోస్ పెట్టేస్తున్నాను. సో 48 అని పెట్టేస్తున్నాను. నాకు తెలిసిందైతే చెప్తున్నాను, ఈ వెయిట్ లాస్ జర్నీలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకుండా ఇది తాగితే తగ్గిపోతారు, అది తాగితే తగ్గిపోతారు, ఇట్లా స్టార్ట్ చేయండి, షార్ట్ టర్మ్ గోల్స్తో రీచ్ అయిపోతారు. సో మీరు ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అంత వెయిట్ లాస్ తగ్గిపోతారు, మేము చెప్పినట్టు చేయండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అట్లాంటి ఏమీ ట్రై చేయొద్దు. అలా షార్ట్ టర్మ్ గోల్స్తో రీచ్ అవ్వాలి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా షార్ట్ టర్మ్ ఈజీ వేలో తగ్గాలి ట్రై చేస్తూ అనవసరంగా మనం మజిల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది, లాస్ అయిపోతూ ఉంటాము, మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆపేస్తారో అప్పుడు మళ్ళీ లావ్ అయిపోతారు. మనం ఇప్పుడు ఎంతైతే వెయిట్ లాస్ అవ్వామో అని అనుకుంటామో, ఏం బాడీ మనమేం కదపకుండా జస్ట్ డైట్ చేస్తూ నేను వాటర్ లెవెల్ తగ్గించుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇంచ్ లాస్ అయిపోతే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎంతైతే వెయిట్ లాస్ అయ్యాము అమ్మయ్య అని అనుకుంటామో, సో దానికి డబల్ ట్రిపుల్ ఎక్కువ అయిపోతూ ఉంటారనమాట. సో అలాంటి ప్రోడక్ట్స్ ఏమన్నా ఉన్నాయి అన్న ఆలోచన కూడా మీకు వద్దు. ఆ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటాయి, నేను ఇప్పుడు ఇది డ్రింక్లో కలుపుకొని వాటర్లో కలుపుకొని తాగేస్తే సన్నగా అయిపోతాను, లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతాను, ఇట్లాంటి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తాయి. సో వాటిని అన్నిటిని మీరేం నమ్మద్దు. మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అయితే ఉన్నారో సో దాన్ని కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ బాడీని కనుక కొంచెం కదిపారు అంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం. షుగర్స్ అనేవి ఒక మోతాదులో తీసుకుంటే పర్లేదండి, వెయిట్ లాస్ అయిపోతాం. దానికన్నా ఎక్కువగా తీసుకున్నాము, మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తున్నాం అని అనిపిస్తే మాత్రమే వెయిట్ గెయిన్ అవుతాము. నార్మల్గా ఇప్పుడు కాఫీ తాగే అలవాటు ఉంది చాలామందికి, ఒక చిన్న కప్ కాఫీ తాగడం వల్ల మిగిలిన క్యాలరీస్ మీరు కౌంట్ చేసుకొని దాన్ని సరి చేసుకుంటే డెఫినెట్గా మీరు వెయిట్ లాస్లో కాఫీ తాగినా పర్లేదు, లేదు టీ తాగినా పర్లేదు. ఎందుకంటే మిగిలిన వాటిల్లో ఎంతైతే క్యాలరీస్ మీరు బర్న్ చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎలాగ ఆ కాఫీలో కానీ టీలో కానీ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ మిగిలిన క్యాలరీస్ కౌంట్ని కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే మీకు కొంచెం కాఫీ తాగాలని ఉంది, సో ఆ మార్నింగ్ వెంటనే తాగకుండా, లేచిన వెంటనే తాగకుండా ఏం చేస్తారంటే మార్నింగ్ లేచాక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటూ దాని తర్వాత ఒక కప్పు చిన్న కప్ కాఫీ తాగేశారనుకోండి, అది కొంచెం మీ షుగర్ లెవెల్స్ని హైక్ చేయకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మీరు లంచ్లో కొంచెం నేను ఒక 100 grams లేదా 200 grams రైస్ తీసుకోవాలనుకోండి, ఆ 200 కాకుండా జస్ట్ 100 grams రైస్ తీసుకొని కర్రీ కొంచెం ఎక్కువ తింటూ వెజిటేబుల్స్ తింటూ ఎక్కడైతే ఇప్పుడు మనం కాఫీ తాగిన క్యాలరీస్ని ఇందులో తగ్గించుకున్నామంటే మీరు తాగిన కాఫీకి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, లావు కూడా అయిపోరు. వెయిట్ లాస్లో చాలామంది చెప్పేది ఏంటంటే అమ్మ బాబాయ్ నేను ఇంకేముంది, నేను షుగర్లు అట్లాంటివి ఏం తినను, లావు అయిపోతాను మళ్ళీ
కాఫీ తాగటం వల్ల నేను ఎక్కువ మళ్ళీ లావ్ అయిపోతాను అని అనుకుంటూ ఉంటారు. సో అలాగేం లేకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఈ మధ్య ఫుడ్ని అయితే చాలా కంట్రోల్లో ఉంచుతున్నాను. నేను మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానని చెప్పాను కదా, సో అప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఒక జ్యూస్ తాగుతున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ ఇలా చపాతీ తిన్నాను. నైట్ డిన్నర్ కూడా అంటే సడన్గా మానేసేయకుండా కొంచెం గ్యాప్తో చేసుకొని తింటున్నానండి. డిన్నర్ వచ్చేసరికి నేను ఇలాగా పోహా చేసుకొని తినేసాను. కొంచెం కొన్ని చోట్ల దీన్ని వగ్గాని అని కూడా అంటారు. ఏముండదు, మనం రైస్ బదులు రైస్ అయితే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇలాగా మరమరాలతో చేసిన ఐటమ్స్ ఏదన్నా తిన్నా సరే అది కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటుంది. మనం కడుపు నిండుగా కూడా ఉంటుంది అనమాట. కొంచెం తిన్నా త్వరగా ఆకలి అనిపించదు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో అందుకని చెప్పి డిన్నర్ టైంలో ఇట్లాంటివి నేను కొంచెం ట్రై చేస్తూ ఉంటాను. లేదంటే వెజిటేబుల్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్ అట్లా ట్రై చేస్తాను. లాస్ట్ టైం ఒక వీడియో కింద నన్ను ఒక సిస్టర్ అడిగారు, మీరు డిన్నర్ ఏం తినరా, 2 టైమ్సే చూపిస్తున్నారు ఫుడ్ అని అడిగారు. లేదండి, చాలా రేర్గా తింటాను నేను డిన్నర్ అనేది. లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, మిగిలిన టైం అంతా నేను కొంచెం లెమన్ వాటర్ కానీ, చియా సీడ్స్ వాటర్ కానీ, లేకపోతే కొంచెం గ్రీన్ టీ ఇట్లాంటివి మాత్రమే ట్రై చేస్తూ కొంచెం తగ్గిస్తూ ఉంటాను ఫుడ్ని. సో అదే ఆకలి అనిపించదు. మనం వాటర్ కొంచెం బటర్ మిల్క్ తాగుతాను అప్పుడప్పుడు. ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ ఆకలి అనిపించదు కాబట్టి నైట్ టైం నేను ఇంకా తినను, మ్యాక్సిమం తినను. నా 2 టైమ్సే అవుతుంది బ్రేక్. ఆ 2 టైమ్స్లో కూడా 1500 క్యాలరీస్ తింటాను అండ్ కొంచెం ఫ్యాట్స్ తింటాను, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ కవర్ చేస్తాను, డెఫినెట్గా కవర్ చేస్తాను. వీటన్నిటితో పాటు కొంచెం వాటర్ కూడా తాగుతాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను పైనాపిల్ అండ్ బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి నేను జ్యూస్ చేశాను. జ్యూస్ కూడా కొంచెం పుల్లగా తీయగా చాలా బాగుంది. పైనాపిల్ యాడ్ చేయటం వల్ల ఆ జ్యూస్కి ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ మొత్తం ప్రాసెస్ని నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం మాత్రమే పోస్ట్ చేసి మెయిన్ ఒక 2-3 మినిట్స్ వచ్చేలాగానే నేను పోస్ట్ చేశాను జ్యూస్ అనేది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి చపాతీ, దాంట్లో కొంచెం అవకాడో వేసాను. లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను, కొంచెం ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు, ఇంకొంచెం పాలకూర వేసుకోవచ్చు. సో అంటే జస్ట్ చెప్పాను. పాలకూర అనేది నేను ట్రై చేయలేదు, మీకు చూపించలేదన్నమాట. నెక్స్ట్ నేను మళ్ళీ ఎప్పుడైతే పాలకూర చపాతీ చేసుకుంటానో అప్పుడు డెఫినెట్గా మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే నేను అవకాడో ట్రై చేశాను అనమాట. అసలు చపాతీ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఆ టేస్ట్ని మాత్రం వదిలిపెట్టరు. అవకాడో చాలామంది ఉత్తది తినలేరు కాబట్టి ఇట్లా చపాతీలో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు డిన్నర్కి వచ్చేసరికి ఇలాగా పోహా చేసేసుకొని తినేసాను. చాలా బాగుంటుంది అండ్ మనకి ఎక్కువ ఆకలి కూడా అనిపించదు. అసలు చపాతీ విత్ అవకాడో కొంచెం అరిగేసరికి చాలా టైం పడుతుంది. కొంచెం డైజెషన్ అయ్యేసరికి ఇప్పుడు 3 అవర్స్లో అవ్వాల్సింది 4 అవర్స్ 5 అవర్స్ అట్లా పడుతుంది. ఎక్కువ వాటర్ తాగటం వల్ల ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటుంది. స్టమక్ కూడా ఎక్కువ ఆకలి అనిపించదు. అయినా సరే ఇంకా నేను ఇంట్లో వాళ్ళందరికీ చేస్తూ ఒకేసారి నేను కూడా చేసేసుకొని తినేసాను అనమాట ఈ ఐటమ్ని. సో ఫస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు, మన మైండ్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అని మన మైండ్ని స్ట్రాంగ్గా చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవ్వగలం. ఫైనల్గా బెస్ట్గా ఒక మాట అయితే చెప్పగలను, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి నా వీడియోస్కి ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే, వెయిట్ లాస్ ఒక్కసారి అవ్వటం కన్నా కొంచెంగా నిదానంగా వెయిట్ లాస్ అవితేనే బెస్ట్. ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అవ్వటం జరుగుతూనే ఉంటుంది. మనం ఏదో ఒక టైంలో చీట్ మీల్ అనేది కొంచెం ఎక్కువ చేసేస్తూ ఉంటాము. సో ఆ టైంలో వెయిట్ గెయిన్ అవ్వటం, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వటం, ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది.
కాన్స్టెంట్గా ఒకేసారి వెయిట్ లాస్ అయిపోయి ఒక 20-30 kg ఒకేసారి వెయిట్ లాస్ అయినా సరే కష్టమే. అలా జరగకుండా ఉండాలి అంటే ఒకసారి ఈ వీడియోలోకి వచ్చేసి చూసేసేయండి. సో డెఫినెట్గా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి అని. అండ్ ఫుడ్ కంట్రోల్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఖచ్చితంగా వర్కౌట్స్ అయితే చేయాలి. వర్కౌట్స్ అనే కాదు, బాడీలో యాక్టివిటీ అనేది ఉంచుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఇంకొంచెం త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. థర్డ్ వచ్చేసరికి ఎర్లీ స్లీపింగ్, త్వరగా నిద్రపోవాలన్నమాట. ఎంత త్వరగా నిద్రపోతే మన బాడీ రెస్ట్ పొజిషన్లో కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ వీడియోస్, ఈ టెక్నాలజీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ChatGPTలో మన వెయిట్, హైట్ ఇవన్నీ ఇచ్చేస్తే మనం ఏం డైట్ చేయాలి ఏంటి అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది ప్రాసెస్. ఆ డైట్ని ఫాలో అయినా సరే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను కొన్ని ట్రై చేశాను అనమాట. ChatGPT చెప్పే దాంట్లో కూడా కొన్ని రెసిపీస్ ట్రై చేశాను. అవి కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి, టేస్టీగానే ఉంటాయి. సో వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కొంచెం ఈ టిప్స్ని ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. సో ఈరోజైతే నేను షోల్డర్ వర్కౌట్స్ చేశానండి. అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నాను. సో కంటిన్యూస్గా ఇప్పుడు మండే, ఇది ట్యూస్డే ఇలా చేస్తూ ఉంటాం కదా. ఏదో ఈ వీక్ మాత్రం అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చెప్పాను కదా, డైలీ వెళ్ళట్లేదు, వీక్లీ 1 or 2 వెళ్ళటం వల్ల నేను వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను. సో ప్రస్తుతానికి నేను కొన్ని తీసుకున్న వీడియోస్తో అండ్ నా ఫుడ్ వీడియోస్ని కలిపి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. మా ట్రైనర్ చెప్తూనే ఉన్నారు, ఇట్లా కాదు, డెఫినెట్గా కంటిన్యూషన్గా వస్తేనే మీ బాడీలో రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఇలా వీక్లీ 1-2 చేస్తూ ఉంటే మాత్రం కష్టం అని అన్నారు. సో అందుకని నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా వెళ్ళాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా నేను ఇప్పుడు డైలీ చేస్తాను వర్కౌట్స్. కొంచెం మనకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే గ్యాప్ ఇచ్చి చేయటం వల్ల కొంచెం ఎక్కువ త్వరగా చేయలేము. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నా ప్రీవియస్ నా జిమ్ వీడియో అని, అది ఇదే చూడండి. చాలా సన్నగా ఉంటాను. నా వెయిట్ వచ్చేసప్పుడు జస్ట్ 54 kgs. నేను వెయిట్ కూడా చాలా ఎక్కువ లిఫ్ట్ చేస్తాను అనమాట. ఆ టైంలో నా మజిల్ కూడా పవర్ చాలా ఉండేది. నా ఫ్రెండ్ అండ్ నేను